బ్రాహ్మణోత్తమ, మందభాగ్యుండైన నేనే బానిసను విక్రయించుచున్నాడనయ్యా. నేను ఎవండైనను మీకేమయ్యా? పేరు చెప్పుడకే సందేహించుచున్నావే ఈ కాంతను ఎక్కడ అయ్యా దొంగతనములో దొరతనములో అదృష్టమున అదృష్టమున నిరుపేదవాని కపితనో అది అది దొంగ సొమ్మలుటకు అపురంపా నీ అదృష్టము చేతనే లభించిందంటావు. పోయేవానికి రామచిలుకలాగా. అలాగే నీ పేరు చెప్పవయ్యా. అయ్యా, నేను హరిశ్చంద్రుండను. మరి ఆమె ఈమె నా భార్య చంద్రమతయ్యా. ఆ విశ్వామిత్రుడిగా అప్పుపడితేనని అరిచినది నీవేనటయ్యా. అవునయ్యా. ఆ తపోధనని నీ వెట్లు కనబడితివి. నా రాజ్య సర్వసము అతనికి ధారపోయినప్పుడు అతనికి విజ్ఞాత్తమై ఇచ్చేదన ధనము ముందుగా నిరూపింపకపోవటం వలన పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా కనబట్టయ్యా. సత్యశీలమే పత్రములు, మా ఉభయలు చిత్తంలే సాక్ష్యములయ్యా. ఓరి అమ్మాయి కూడా పత్రములు సాక్ష్యములు లేని అప్పుడుకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలని అమ్ముకుంటున్నా. నన్ను ఆ విశ్వామిత్రుని వద్దకు తీసుకుని బొమ్ము, నీకు ఈ అప్పు ఇవ్వాల్సినది కాదని రాయి బుద్ధి మరీ వాదించదను. హరిశ్చంద్ర, అయ్యా, నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. అలాగున చేయ. అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణులే, కానీ ఊరకున్నాడయ్యా. నాకెవరి సహాయం అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపలేను. కానీ ఇదులంతైన ధనము వచ్చిన కానీ గదిలో చూసిన కలి కష్టములు కానీ సత్యము తప్ప ಇದು ಸೂರ್ಯುಳ ರುದ್ರಾಜನೇನಿಯೋ ನೋಡು చూడగా పెద్ద మనిషి వల్ల నువ్వు పాలు వల్లని పిల్లి కలదని ఇలా చెప్తున్నావు. పాలు పిల్లి తాగుతుంది పిల్లి తాగుతుంది, పిల్లి పాలు తాగుతుంది, రెండు ఏదైనా తాగవచ్చు. సరే, మరి నువ్వు బానిసను కొనడానికి వచ్చినావా లేక భజన చేయడానికి ఏమన్నా వచ్చినావా? భజన. మరి భజన గురించి నీకేం తెలుసు? తాళమై తాళం తాళం అయ్యని మాకేం రావు. మరి బానిసను కొనడం. సరే హరిశ్చంద్ర, నీ భార్యను ఎంత కమ్మిదో ధర చెప్పమయ్యా. నక్షత్రేశ్వర, అయ్యా పుత్రోత్తమ, ధర చెప్పుతున్నాను వినుము. కాస్త మనమ్మనోడు కాస్త దంతావలంబుపై బలవంతులు డొక్కలు నిలచి పై రతనం వెంటటి దౌగా అంతటి అర్థంబునిచ్చి అతి బలగొడు
ఏమి పంచాంగం కట్టకొచ్చును అనుకుంటేవా ఏమి పంచాంగం ఆ. కట్టాను నేను బ్రాహ్మణ పంచాంగం విషయం నీకు తెలియదా ఏమి మరి పంచాంగం కట్టాలి మా యావపు జోరుని చూసి నన్ను ధనహీనుడిగా ఉంచుతున్నాను దాసిని పంపించేమో ధనం ఇచ్చిదను సరే హరిశ్చంద్ర, నేను ధనమందుకొని వద్దును, నీవు విశ్వేశ్వర దేవాలయం వద్దనే ఉండు. కేశవా, ధనం ఇచ్చి పంపేయమురా. దాసి, వెళ్ళరా మరి. వచ్చుచున్నాను మహాత్మా, ఒక క్షణమాగుడయ్యా, వచ్చుచున్నానయ్యా. నాదా మందభాగ్యురాలనైన నేను నేటితో మీ దృష్టి సైతము తొలగింపబడే పరాధీనైపోవచ్చున్నాను. నాదా, నాకు దిక్కెవరయ్యా, నాకు దిక్కెవరో మేము చూసే అవకాశం ఎక్కడో లేదు. కదలవేయమే కదలవేయమే ఎప్పుడు డగలించుటకమన్నా కనులాధమేమో కాదనిండా పదవేయని వటుండు లాగవచ్చుదక మున్నే నీలో నడుపదే ఎప్పుడు నడలబెట్టుడక మున్నే పడమో పడమో నీ కల్లేరు సాగవేమని వటుండు లాగవచ్చుడక మున్నే నాదా నాదా ఎప్పుగా మేము కలుగే లెక్కనే పరమ కరుణాస అప్రాణనా కాలగతి మే ఖుదూర సుర లానగుతా కడల కట్టి ఆధమున్ కనికి మేకా నీకు ప్రణతనడు చున్నదా సద్గుణ నిదానా చీకటినాత్మ హరిశ్చంద్ర, నీవు నిత్యముగా కిరాతులకు జన్మింపవలసిన వాడవి. కిరాతులకు జన్మింపబడి జలమునం దాల్పవలసిన జలమునం దాల్పవలసిన ఆదమర్ధన కొప్పించు బందిగాక అఖిల సామ్రాజ్య భోగము అందరగిలో అఖిల సామ్రాజ్య భోగము అందరగిలో పట్ట పుంగే విరమిగే వారి సగను దుఃఖపడొచ్చుకొని కాల కౌశికను సేవార్తకు సమ్మతించి మమ్మ పంపివేడు నాదా, మమ్మ పంపివేడు. దేవి ఇప్పుడు అనుభవించుంటుంది దేవి, ఇప్పుడు అనుభవించుంటుందేమి? ఆ గర్భ శ్రీమంతురాలమైన నిన్ను పరునకు ఎప్పుడు విక్రయించును అప్పుడే నా మానవతి కనుసన్నల్ పనిగట్టెల్ల తిరువంకల్వదానిచ్చు జీవనమే కాని గవెప్పుడు
సంగమెప్పుడు తన సేవో కృత్యమా దైవమునా వనితా నేటికి నీకు లోవలన భక్తప్పయే ఎక్కడో ఘనదుర్భంతదులంతపిస్తగా మహోప్యత్యూరదాసమునా మానవతి రాణివాస భోగభాగ్యములకు చెడి నూతనముగా దాసిగా వృత్తిని అవలంబింపబోచున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను. సావధాన చిత్రాలపై ఆచరించిన దేవి తల్లిదండ్రులు మరి పేరలేరిక సతీ తద్దంపతుంచాక నీకిలా మరియు సాధ్యమని ఈ స్వామి కడని బానిసుడిగా ఉండవలసిన కుర్రవాణ్ణి లోహితాసుని ఎట్లు కాపాడుకుంటున్నావు కదా దేవి. నాయన కుమారా లోహిత నీకు రావలసిన కష్టములు ఏవి? అడుగునాథ మన కుమారుడు మన లోహిదాసుడు నాయనా కష్టములన్నీ వచ్చినను నీకు ఆ కీడులను జగమాధులు కటింపజేయుట అది ఒక అప్పటికి గాని అయ్యా ఎముందో ఇంకటలొప్పలు చూపి శుభ యోగిగా వాటికి కాలసం లోహిత నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక తండ్రి, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక తండ్రి. నాయనా దాదా మరొకసారి ఆలోచించుకున్నాము. కాలసర్పము 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 నాదా మనకిప్పుడు దుఃఖము శాంతించుగాక. కాలవశమన్ కలిగిన కష్ట జయములెల్లా కాలవశమన్ కలిగిన కష్ట జయములెల్లా ఎంత నిలుచుడే ఏకరీతి మండల
కప్పు మేఘ పటలే మిహిర మండల కప్పు మేఘ పటలే తూలిపోకుండా ఎల్లకాలమిటుల నాదా అట్లే అచ్చరికాలమునకు శుభములు వచ్చి పునఃసమాగ సమీక్షలు అవింపకపోతున్నా ఆశతో తిరిగి వెళుచున్నాను నాదా మరలా తిరిగి రాకపోదుమా మనము కలవకపోదుమని ఆశతో తిరిగి వెళుచున్నాను నాదా